ఈ మార్చి 27 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న చైనీస్ మూవీ రిటర్న్ టు ద జురాసిక్. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 2025లో చైనీస్లో వచ్చింది. ప్రజెంట్ లయన్స్ గేట్ అనే ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ముఖ్యంగా ఈ మూవీ యొక్క గ్రాఫిక్స్ విజువల్స్ అయితే చాలా అంటే చాలా లోగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మూవీని లో బడ్జెట్తో తీసినట్టుగా కనిపించడం జరుగుతుంది. రన్ టైం వచ్చేసి 1 hour 45 minutes లోపే ఉంటుంది. మూవీలో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే అంతలా ఏమీ లేదు, చాలా రొటీన్గా ఉంటుంది. స్టోరీ లైన్ కూడా చాలా వీక్గా ఉంటుంది కాబట్టి లైట్ తీసుకోండి. ఇక యాక్షన్ థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే కొంతమంది సైంటిస్టులు ఉంటారు. వారైతే కొందరు ఒక దీపానికైతే వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళాక అక్కడ కొన్ని డైనోసార్స్ ఉంటాయి. ఈ డైనోసార్స్ వీరిపై ఏ విధంగా అటాక్ చేస్తాయి, ఆ డైనోసార్ నుండి వీరు ఎలా తప్పించుకుంటారు, ఆ డైనోసార్తో ఎలా పోరాడతారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. చూడకుండా ఉండడమే బెటరు. పెద్దగా అయితే కంటెంట్ ఏమీ లేదు. ఇలాంటి టైప్ ఆఫ్తో ఉన్న మూవీస్ అయితే ఇది వరకు చాలా వచ్చాయి. ఆ మూవీస్ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈ మూవీ కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రాఫిక్స్ విజువల్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. మెయిన్గా బడ్జెట్ లేనట్టుగా ఈ మూవీ చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. సో మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా స్లోగా ఉంటుంది. మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణము. కాకపోతే క్లైమాక్స్లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది. ఆ ఒక్క యాక్షన్ సీన్ మాత్రమే ఆకట్టుకోవడం జరుగుతుంది. మిగతాదంతా కూడా పెద్దగా ఏమీ లేదు. సో ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.